జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అందరూ అనుకున్నారు ఈ యుద్ధం మొదలైనప్పుడు కానీ, రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైనప్పుడు కానీ ఎంత పని కేవలం కొన్ని రోజుల్లోనో లేకపోతే ఒక నెల రోజుల్లోనో ముగిసిపోతుంది అనుకున్నటువంటి యుద్ధాలు కాస్త ఇంత సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. ఈవెన్ ఇజ్రాయెల్ హమాస్ మీద అటాక్ చేసినప్పుడు కూడా ఇన్ని నెలల పాటు కొనసాగుతుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. అంటే హమాస్కు ఉన్నటువంటి బలాబలాలు ఏంటి, శక్తి సామర్థ్యాలని, ఎందుకంటే డిఫెన్స్ విషయంలో ఇజ్రాయెల్ దగ్గర చాలా అత్యాధునికమైనటువంటి, చాలా చిన్న దేశం అయినప్పుడు కూడా చాలా అత్యాధునికమైనటువంటి ఆయుధాలు కానీ వ్యవస్థ కానీ ఉందని చెప్తుంటారు. బట్ ఇంత పవర్ఫుల్ అయినటువంటి ఇజ్రాయెల్ని దాడిని తట్టుకొని ఇన్ని నెలల పాటు హమాస్ ఎలా కొనసాగించగలుగుతోంది వారిని అనేది ఎలా చూస్తారు అంశాన్ని? అంటే హమాస్ ఒక పాలస్తీనా ఒక్క దేశమే లేదు. హమాస్ అంటే పశ్చిమాసియా దేశాలన్నీ కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఆర్మీ మిలిటరీ సహాయం చేయడం, లేకపోతే వెపన్స్ సహాయం చేయడం, ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనుకోండి. హమాస్ కూడా ఒక రకంగా బ్రతకడం కోసం చేసే పోరాటం, ఒక్కోసారి ఏమో పట్టుదలకు చేసేటువంటి పోరాటం. బ్రతకడమే వదిలేసి చస్తే చూద్దాము అనేటువంటి ఒక మొండి ధైర్యంతో చేసేటువంటి ప్రయోగం ఇది. ప్రతిసారి లెసన్స్ ఒకటే ఇజ్రాయెల్తో నేర్చుకుంటున్నది ఏంటంటే, ప్రతి దాడులు ప్రారంభించాక ఇజ్రాయెల్ చచ్చే సావు వస్తుంది వీళ్ళకు. కనుక ఇజ్రాయెల్ యొక్క వెపన్స్ కానీ, ఆయుధ శక్తి కానీ సాధారణమైన ఆయుధ శక్తి లేదు ఇజ్రాయెల్. ఈ పశ్చిమాసియా దేశాలు అన్ని కూడి ఒకేసారి యుద్ధం మొదలుపెట్టినా కూడా తట్టుకోగలంత శక్తి ఉంటుంది ఇజ్రాయెల్కు. ఆ వార్ ప్రిపరేషన్ ఆ విధంగా ఉంటుంది ఇజ్రాయెల్లో. కనుక వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు హమాస్ యొక్క సామర్థ్యము కేవలం హ్యూమన్ రిసోర్స్ ఎవరైతే ఉన్నారో మనుషులు, టెర్రర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేయాల్సింది అంతే. ఆ మొండి ధైర్యంతో చేసే యుద్ధాలు, మొండి ధైర్యంతో చేసే దాడులు, ప్రతీకార ధోరణిలో చేసే దాడులు హమాస్ చేస్తుంది ఎప్పుడు కూడా. హమాస్ కానీ, హిజ్బుల్లా కానీ వీళ్ళంతా కూడా ఆ ప్రతీకారంతో చేసే దాడులే కానీ భవిష్యత్ ఎట్లా ఉంటుంది అనేది ఊహించుకోరు వాళ్ళు. ఇప్పుడు చూసాం కదా, ప్రారంభించినప్పుడు మహిళలను బంధించి జీపుల్లో వాళ్ళను బట్టలు తీసి కొడుతూ ఎంత ఘోరంగా చేశారో అంత ఘోరంగా చేశారు. ఇది ప్రతీకారం కోసం అని. మరి ప్రతీకారం ఇజ్రాయెల్ కూడా తీసుకుంటుంది కదా. కనుక వాళ్ళకి బలం ఉంది, తర్వాత ఆర్మీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది, అమెరికా సపోర్ట్ ఉంది, ఇన్ని ఉన్నాయి. కనుక ఒక యుద్ధం అంటూ మొదలయ్యాక ఇజ్రాయెల్ తట్టుకోవడము ఆషామాషి విషయం అయితే కాదు. అలా అని చెప్పి పూర్తిగా ఏం లేకుండా లేరు. వీళ్ళకు కూడా అందరూ కలిసికట్టుగా ఉండడం వల్ల ఎవరికి వాళ్ళ సహాయము, ఆయుధ సామాగ్రి, ఇవన్నీ కూడా ఫుడ్, షెల్టర్ అన్ని కూడా అందుతున్నాయి వాళ్ళకు. అందుకే మొండిగా పోరాటం కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది అంటే, విధ్వంసం అవుతుంటే, ఊర్లన్నీ విధ్వంసం అయిపోతుంటే, తిండి లేకుండా, బట్టలు లేకుండా వీధుల్లో పడినటువంటి కామన్ మ్యాన్, ఉమెన్, పిల్లలు, అది మనం చూడలేము. కనుక ఇది హమాస్ అలా అని తగ్గుతుందా అంటే తగ్గడం లేదు. ఒక్క పిలుపు ఇవ్వగానే, ఇప్పుడు చూడండి, అమెరికా ఒక ప్రపోజల్ పెట్టగానే ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేసింది హమాస్. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఆ విధంగానే ఉంది. యాక్సెప్ట్ చేయాలి, ఇంకా కొనసాగించలేదు. ఒక రోజు కూడా కొనసాగించలేని పరిస్థితి హమాస్ది. ఇజ్రాయెల్ ఇప్పుడు ముందుకు వస్తుందా అంటే ఐ డోంట్ థింక్. ఇజ్రాయెల్ కంప్లీట్ గా శాశ్వతమైన కాల్పుల ఒప్పందానికి సంతకం చేస్తేనే, ఇజ్రాయెల్ సంతకం చేయాలని హమాస్ అంటుంది. అది మాత్రం చేయదు. ఆ పని మాత్రం ఇజ్రాయెల్ ఎప్పుడూ చేయదు. వీళ్ళు కోరుతున్నది అదే. ఎందుకంటే వీళ్ళకి కాస్త ఊరట లభించేది అక్కడే. తాత్కాలికమైన చర్యలు ఏవి కూడా వీళ్ళకు ఊరట లభించవు. పైనుంచి ఇజ్రాయెల్ మరింత బలంగా తయారవుతుంది. కనుక శాశ్వత ఒప్పందం పైన సంతకం పెడితే మాకు ఓకే అని అంటున్నారు. కానీ ఇజ్రాయెల్ అంత ఈజీగా పెట్టదు కదా. అదొక్కటే అక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు ఈ ఒప్పందం మొత్తం ఆగిపోయేది అదొక్కటే. వీటో, ఇంకా లక్కీగా వీటో పవర్ ఉన్నటువంటి కంట్రీస్ ఏవి కూడా గతంలో లాగా రష్యా, చైనా ముందుకు రావడం లేదు, అలాంటి అడ్డంకులు ఏం పెట్టడం లేదు. కానీ ఇప్పుడు ఇజ్రాయెలే చివరి సంతకం ఏదైతే ఉంటుందో దానికి నేను అనుకుంటాను ఇప్పట్లో ఒప్పుకోదు. భూభాగాలన్నీ కూడా, తాను ఛాలెంజ్ చేసిన భూభాగాలన్నీ కూడా తీసేసుకోవాలని అనుకుంటుంది. ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఏదైతే సీజ్ ఫైర్ విషయం ఉందో ఆ విషయంలో ముందుకు రాదని అనిపిస్తుంది ఇజ్రాయెల్. ముందుగా అయితే ఓకే చేసింది,
ఓకే చేసింది, సరే అని అన్నది. కానీ ఆ లాస్ట్ సిగ్నేచర్ విషయంలో మాత్రం ఐ డోంట్ థింక్ అంత ఈజీగా ఇది క్లోజ్ అయిపోతుంది, రేపో మాపో క్లోజ్ అవుతుంది అనేంత నాకైతే ఆ నమ్మకం రావట్లేదు. సో సంధి ప్రయత్నాలు సఫలం కావడం కష్టమే. అంటే ఆ ఒక్క కండిషన్కి బహుశా ఇజ్రాయెల్ ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే హమాస్ని ఒప్పించినంత తేలిగ్గా ఇజ్రాయెల్ని ఒప్పించడం సులభం కాకపోవచ్చు. సులభం కాదు. వెస్ట్ బ్యాంక్ భూభాగాలన్నీ కబ్జా చేసుకోవాల్సిందే, తన ఆధీనంలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మాట్లాడుతుంది ఇజ్రాయెల్. అయితే మనకి ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి మురళి గారు. ఒకటి మానవతా దృక్పథము, మానవతా కోణంలో చూస్తే, హ్యూమన్ యాంగిల్లో చూస్తే, ఒకటి మీరు ఇప్పుడు చెప్పారు ఇందాక 37,000 మందో 38,000 మందో ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారని చెప్పి. మరోపక్క యుద్ధ నీతి ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ అని చెప్తూ ఉంటారు. ప్రతి యుద్ధంలో న్యాయాలండో యుద్ధం గెలవడమే ముఖ్యమైన రెండు పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు. ఇక్కడ ఏది ఫాలో? ఒకవైపు అమాయకుల ప్రాణాలు కూడా పోతున్నాయి, అట్ ద సేమ్ టైం అందులో సైనికులు ఉంటున్నారు, వాళ్ళు అనుకున్నటువంటి ఉగ్రవాదులు కూడా, హమాస్ వాళ్ళు కూడా ఉంటున్నారు. ఒక పక్క మరొక పక్క సామాన్యులు కూడా బలైపోతున్నారు. ఏంటి దీనికి రెండింటిని బ్యాలెన్స్ చేసేటువంటి మధ్య మార్గం ఏమైనా ఉందా? అసలు మధ్య మార్గం ఒకటే, ఒక హోప్ అమెరికా. ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే, ఇజ్రాయెల్ ఎప్పుడు ఓపెన్ గానే చెప్తుంది, పాపం దీంట్లో దాపరికం ఏమి. ఇజ్రాయెల్ ఏమంటుందంటే ఎనిమీ ఈజ్ ఎనిమీ ఆల్వేస్. ఎనిమీ దగ్గర ప్రేమ, దయ, దాక్షిణ్యము అలాంటివి ఏమీ ఉండవు అనేది ఇజ్రాయెల్ చెప్పేటువంటి విషయం. కనుక ఇజ్రాయెల్ అదే నమ్ముతుంది, ఏది ఫోర్స్ నే నమ్ముతుంది. ఎనిమీ ఎప్పుడైనా బలంతోనే వింటాడు, ప్రేమతో వ్యవహారం నమ్మకం. అందుకని ఇజ్రాయెల్ అలా పట్టుదలతో ఉన్నప్పటికీ కూడా అమెరికాకు అవసరం ఉంది కనుక అమెరికా పట్టుబట్టి ఇజ్రాయెల్ ను ఒప్పించే అవకాశం ఉంటుంది. ఒక అమెరికా చెప్తేనే ఇజ్రాయెల్ కాస్తంత సడలింపు ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక అదొక ఆశగా కనిపిస్తుంది. అమెరికా తీసుకున్న ఇనిషియేటివ్, సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఇమ్మీడియట్ గా మూవ్ అయింది. అమెరికా యొక్క అవసరం అందరూ గుర్తిస్తున్నారు. బహుశా దీంట్లో అమెరికా అంత ఈజీగా ఏమీ వదిలిపెట్టదు. ఇజ్రాయెల్ ను టేబుల్ పైకి తీసుకొస్తుంది, కూర్చోబెడుతుంది. ఎంతో కొంత ఇజ్రాయెల్ అనుకున్న దాంట్లో 50% అన్న రీచ్ అవుతుంది. భూభాగాల విషయంలో వదలదు ఇజ్రాయెల్. భూభాగాల్లో తర్వాత బందీలను విడుదల విషయంలో కూడా కండిషన్స్ అన్ని పెట్టారు కదా. బందీలు అందరూ, ఒక్క బందీ కూడా వదలదు ఇజ్రాయెల్. అందరూ తనకు అప్పజెప్పాల్సిందే, ముందు నుంచే చెప్తుంది ఆ విషయంలో. సో అక్కడ కొద్దిగా అడ్డంకులు వస్తాయి. కానీ చివరకు వచ్చేదంతా ఏంటంటే ఆ భూభాగాలు వదిలేయమని అంటారు హమాస్, ఇజ్రాయెల్ ఏమో వదలదు. అమెరికా చెప్పినా వదలదు నేను అనుకుంటాను. అంటే బందీలు ఎంతమంది ఉండొచ్చు? బందీలు సుమారు ఇప్పటికీ కూడా వందల సంఖ్యలో ఉన్నారు అనుకోవచ్చా మనం? ఇంకా వేల సంఖ్యలో ఏమైనా ఉన్నారు? 100,000 సంఖ్యలో ఉన్నారు, రెండు వైపులో ఉన్నారు బందీలు, ఇక్కడే లేరు. కనుక హమాస్ బందీలు కూడా ఉన్నారు వీళ్ళ దగ్గర. తర్వాత వెరీ బిగినింగ్ లో తీసుకుపోయిన బందీలు ఇంకా ఉన్నారు. వాళ్ళ అందరినీ గట్టిగా పేరున అడుగుతుంది ఇజ్రాయెల్. కనుక ఇజ్రాయెల్ వెరీ పర్టికులర్. ఒక్క ప్రాణం, తన వాళ్ళ యొక్క ఒక్క ప్రాణమైనా సరే దాని కొరకు ఎంత పెద్ద యుద్ధమైనా చేస్తారు వాళ్ళు. అందుకే ఒక్క సిటిజన్ కూడా అంత ఈజీగా వదులుకోరు వాళ్ళు. దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ సిటిజన్స్. వాళ్ళ ఆస్తులు పోయినా పర్వాలేదు కానీ మనుషులను పోగొట్టుకోరు, వాళ్ళకున్న నేచర్ అది. అందుకే అది ఆ విషయం హమాస్ కు తెలుసు బాగా. ఆ బందీలను పెట్టుకోవడమే అందుకొరకన్నా, దగ్గర పెట్టుకుంటే వింటుంది ఇజ్రాయెల్. కానీ ఇజ్రాయెల్ వినని విషయం కూడా అదొకటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.